శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహరాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ జాతకంలో కనుక రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశ, శని మహాదశ లేకపోతే శని అంతర్దశ, కేతు మహాదశ లేకపోతే కేతు అంతర్దశ కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఈ టైం లోపల నేను చెప్పిన గుడ్ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతవరకు రీచ్ అవ్వవు. అవి నేను చెప్పిన విషయాలు అంతవరకు రీచ్ అవ్వవు. ఎందుకంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన జాతకంలో టైం బాగుండాలి. మన జాతకంలో టైం బాగుంటే గోచరం ఉన్న టైంని మనకు సపోర్ట్ వచ్చుద్ది. మన బై బర్త్ టైం సరిగా లేకపోయినట్లయితే గోచరంలో ఉన్న టైం మనకు అంత సపోర్ట్ ఇవ్వదు. సమ్ టైమ్స్ మన విల్ పవర్ కనుక చాలా బలంగా ఉన్నట్లయితే మనము మన తలరాతని కూడా మార్చుకోగలుగుతాము. కానీ మన తలరాత మార్చే యోగం మన జాతకంలో ఉంటే అలా అవుతుంది, లేకపోతే మీరు ఎంత చేసినా కుదరదు. ఓకే, సింహరాశి వారు కనుక మీరు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాశిలో కేతు ఉన్నాడు, అష్టమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, సప్తమ భావం నుంచి మీ రాశి వరకు వరుస లోపల అన్ని గ్రహాలు ఉన్నాయి. మీ రాశిలో కేతు 12th హౌస్లో, జూపిటర్ 11th హౌస్ లోపల, వీనస్ అలాగే మెర్క్యూరీ 10th హౌస్ లోపల, సన్ 9th హౌస్లో కనుక చూసుకున్నట్లయితే మార్స్ ఉన్నాడు, 8th హౌస్ లోపల సాటర్న్, 7th హౌస్లో రాహు ఉన్నాడు. ఈ గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే ఒక పక్కన గ్రహాలు కనబడుతుంది. పూర్తిగా కాలసర్పయోగం అయితే ప్రెజెంట్ క్రియేట్ అయింది. ఓకే, మీకు మాట చేత తెలుసుకోండి, మెర్క్యూరీ వీనస్ అలాగే రాహు కాంబినేషన్ కామ త్రికోణంలో ఉన్నది. ఈసారి నేను చెప్పిన ప్రొడిక్షన్ కొద్దిగా వేరేగా ఉంటుంది, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. కామ త్రికోణం అంటే ఏంటని తెలుసుకోండి. మన కోరికల్ని తీర్చే భావాలు, మన కోరికల్ని తీర్చే భావాలు దాన్ని కామ త్రికోణం అంటారు. కామం అంటే కేవలం మనం అది ఆ ఫీలింగ్ కాకుండా, కామం అంటే మన కోరిక. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం ఒక పని కోసం వెయిట్ చేస్తున్నాము, ఒక కోరిక తీర్చడం ప్రయత్నం చేస్తున్నాము, అది అస్సలు అవ్వట్లేదు, అస్సలు కుదరట్లేదు. అలాంటి దానికి కామం అంటారు, కోరిక అంటారు. అది ఈ నెల లోపల తీరే అవకాశం కనపడుతుంది. అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు తీరే అవకాశాలకి కారణాలు చాలా అనుకోవచ్చు. అది పెళ్లి సంబంధాలు కావచ్చు, కుటుంబంలో సంతానం వల్ల కావచ్చు, లేకపోతే ఇల్లు వల్ల కావచ్చు, జాబ్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏదైనా కావచ్చు. మనకంటూ ఒకటి చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి ప్రయత్నం చేస్తున్న పనికి రిజల్ట్ అంతిమంగా రావడం అదొక ఆనందమైన విషయం. వచ్చే అవకాశం ఉందా అంటే వచ్చే అవకాశాలు అయితే, నెరవేరే అవకాశాలు అయితే ప్రబలంగా కనపడుతున్నాయి. కానీ ప్రేమ జీవితంలో అంత అనుకూలంగా లేదు. ఎందుకు ఈ మాట చెప్తానో తెలుసుకోండి. మీ లగ్న రాశి లోపల కేతు 9వ భావం లోపల కుజుడు కేతు కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే ఇది ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం వదిలేసి మిగతా అన్ని బాగా చెప్తారు. ఏదైతే చేయాలో అది చెయ్యరు. 2 తప్పులు అవుతాయి. ఒకటి ఏంటంటే ఏదైతే చేయాలో అది చేయకపోవడం, రెండోది ఏదైతే చేయకూడదు అది చేయడం. ఈ 2 తప్పులు రాబోయే రోజుల్లో మీతోటి అవుతుంటాయి. దీనివల్ల ఏమంటే తెలుసుకోండి, మనసు కన్ఫ్యూజన్లో ఉంటుంది. బలం చాలా ఉంది, నేను చాలా చేయగలుగుతాను, కానీ దాన్ని ఎక్కడ, ఎలా, ఏ ప్రకారంగా చేయాలి దాని గురించి అస్సలు అర్థం కావట్లేదు. ఓకే, ఇంకో విషయం తెలుసుకోండి, ఇక్కడ ప్రేమ జీవితం లోపల అందుకే చెప్పిన అంత అనుకూలంగా లేదు. మీ తొందరపాటు వల్ల కావచ్చు, మీ అతి ఎక్స్పెక్టేషన్ వల్ల కావచ్చు, మీ ఎక్స్పైంట్ లోపల ఉన్న కొన్ని మర్యాదలు దాటి మీరు ఆలోచించడం వల్ల కావచ్చు, అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ విద్యార్థులకి ఈ టైం చాలా బాగుంది. ఎవరిదైతే విశేషంగా వర్క్ పరంగా హీలింగ్ వర్క్ ఉందో, సింహరాశి వారు ఎవరికి చాలా మంది విషయం తెలుసుకోండి, ఈ రాశిలో పుట్టడం ఇదే ఛాలెంజ్ లేదు, కానీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. హీలింగ్ కావచ్చు, అకాల్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావచ్చు, అకాల్ట్ జ్యోతిషం కావచ్చు, నాడి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, మెడిసిన్ లోపల కావచ్చు, అలాంటి వారికి బాగానే ఉంది. బికాజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 11th హౌస్లో ఉన్న మర్క్యూరీ అలాగే వీనస్ ఏదైతే ఉందో దీని ప్రాప్తి యోగం అంటారు. 3rd లార్డ్ అలాగే 10th లార్డ్ 11th హౌస్లో విత్ 11th లార్డ్ విత్ 2nd లార్డ్ ఆల్సో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా సింహరాశి వారికి నాకు అంత ఇబ్బంది కనిపించట్లేదు. ఇక్కడ ఇబ్బంది ఎక్కడ కనపడుతుంది తెలుసా, మీరు కన్ఫ్యూజన్లో ఉండడం నాకు పెద్ద ఇబ్బంది కనపడుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఎలాంటిది తెలుసుకోండి. ప్రెజెంట్ కళ్ళ ముందు చేయాల్సిన చాలా ఉన్నాయి, కానీ అందులో ఫస్ట్ నేను దేన్ని ముట్టుకోవాలి, అందులో ఫస్ట్ నేను దేన్ని చేయాలి, అది చేస్తే అవుతుందా అవ్వదా,
లేకపోతే కన్ఫ్యూజన్లో ఇలాగే దాన్ని అలాగే వదిలేసి తర్వాత చూద్దామా? ఇది ఒక కన్ఫ్యూజన్ ఉండే. 12th హౌస్లో ఉండే జూపిటర్ గురించి మనం మాట్లాడుకున్నాము. కానీ ఈ జూపిటర్ పునర్వసు నక్షత్రంలో ఉండే వరకు మీకు కనుక చూసుకున్నట్లయితే ఈ జూపిటర్ మీకు కొన్ని ముఖ్యమైన పనులు చేయగలుగుతాడు, కొన్ని ముఖ్యమైన పనులు చేయించగలుగుతాడు. లైక్ దట్ ఎలా అని తెలుసుకోండి. మీరు ఒక డిసిజన్ తీసుకోవడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నించుతున్నారు. ఆ డిసిజన్ ముందు మీరు 15th జూన్ లోపల తీసుకోండి. ఏది ఏమైనా కానివ్వండి, 15th జూన్ లోపల ఆ డిసిజన్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మీరు కనుక డిసిషన్ తీసుకుంటే లేదా అది రాంగ్ అవుతుంది, అది డిసిషన్ మీకు రాంగ్ అవుతుంది. సో 15th లోపల మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. సమ్ టైం దానికోసం కొద్దిగా నిద్రలేని రోజులు కూడా గడపాల్సి వచ్చుద్ది. కానీ సో వాట్, మీరు చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు, మీకోసమే మీరు చేసుకుంటారు కదా, తప్పు లేదు. కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా ఇది బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. 10th హౌస్లో ఉన్న సన్ చూసుకున్నట్లయితే కెరియర్ లోపల ఇది చాలా మంచిగా ఉండబోతుంది. కెరియర్ లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు నేను చెప్పాను, ఉన్న కెరియరే బాగానే కొనసాగుతూ ముందుకు తీసుకురావడానికి మీరు ప్రయత్నించండి. కెరియర్ని మీరు రూలింగ్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఉన్న కొన్ని బాధ్యతలు మధ్యలో వస్తాయి, అవి మీకు ఎక్కువ వస్తాయి, అవి మీకు ఎక్కువగా వస్తాయి. అండ్ ఇంకో విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ స్టేటస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే జాబ్ లోపల ప్రమోషన్ కావచ్చు, చేస్తున్న జాబ్ లోపల కొన్ని నేను చాలా రోజులు కోరుకుంటున్న ఒక మార్పు, అలాంటి దానిలో మార్పు వచ్చే అవకాశం ఉందా అంటే మార్పు వచ్చే అవకాశాలు అయితే లిటిల్ బిట్ కనపడుతున్నాయి. లిటిల్ బిట్ అంటే కొద్దిగా మరి అంత నేను హై ఎక్స్పెక్టేషన్ అయితే చెప్పను, లిటిల్ బిట్ కొద్దిగా నార్మల్గా అయితే ఉన్నాయి. మీకు ఊహ వరకు వస్తాయి కానీ రియాలిటీ లోపల జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సాటర్న్ 8th హౌస్లో ఉండి 3rd ఆస్పెక్ట్ తోటి సన్ని చూస్తున్నాడు. సో మీరు దేనికోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లైక్ దట్ నేను ఒక పని చేస్తున్నా, దాని లోపల నాకు గ్లో రావాలి, దాని లోపల నాకు మంచి పేరు రావాలి, గ్రేట్నెస్ రావాలి. అది మీకు ఇప్పుడు అవ్వదు, దానికి రావడానికి టైం ఉంది, అది వచ్చే టైంకి సరిగ్గా మీకు అవుద్ది. అది ఇంకొక విషయం తెలుసుకోండి, అది అవ్వడానికి మేబీ చూసుకున్నట్లయితే మీకు జూలై టైం పట్టచ్చు. ఓకే, ఇప్పుడు కనుక మీరు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఇది విశేషంగా విద్యార్థుల పరంగా చాలా బాగుంది. ఎవరైతే ఇప్పుడు జూన్ మంత్ కదా, విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ మంత్ ఉంటుంది. ఎందుకంటే న్యూ అడ్మిషన్స్ కావచ్చు, కెరియర్ లోపల సమ్ చేంజెస్ కావచ్చు, అలాంటి వారికి ఇది బాగా అని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఎక్కడైతే ఏ కాలేజ్ అయితే మీరు కోరుకుంటున్నారో అక్కడ ఆ కాలేజ్ వచ్చే అవకాశం లేదు. పాయింట్ ఏం తెచ్చుకోండి, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ 15 రోజుల లోపల మీకు మీరు ఏవైతే చాలా గట్టిగా కోరుకుంటున్నారో, ఇప్పటి నుంచి కోరుకోవడం మొదలు పెట్టారో అవి అపోజిట్ అవుతాయి. ఇంతకుముందు మీరు ఏవైతే కోరుకున్నారో అవి నిజం అవుతాయి.
అవి నిజం అవుతాయి. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా కోరుకున్నట్లయితే ఆపోజిట్ అవుతాయి. సో మీరు కోరుకోవాల్సిన కోరిక కూడా మీకు అది ఆపోజిట్గానే ఉండాలి. దాంపత్య జీవిత పరంగా కనుక చూసుకున్నైతే ఓకే నార్మల్, దాన్ని మరీ అంత చెప్పను. కానీ మీ వైఫ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. వాళ్ళ హెల్త్ లోపల కొద్ది ఫ్యాట్కి సంబంధించిన ఇష్యూ క్రియేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. వాళ్ళకి షుగర్కి సంబంధించిన ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అండ్ ఇంకోటి కనుక చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బిజినెస్ పరంగా ఇది బెస్ట్ టైం చెప్తాను. బిజినెస్ పరంగా ఇది మీకు మంచి టైం అయితే ఉండబోతుంది. బిజినెస్ లోపల మంచి గ్రోత్, మంచి స్ట్రాటజీని ఉపయోగించి ముందుకు తీసుకురావడానికి మీరు ప్రయత్నించండి. అని ధర్మ త్రికోణం లోపల కేతు అలాగే మార్స్ కాంబినేషన్ ఉండడం వల్ల ఇది మీకు హెల్ప్ అవుతుంది. మోక్ష త్రికోణం లోపల జూపిటర్ అలాగే సాటర్న్ కాంబినేషన్ ఉండడం వల్ల అన్ని పనులు చేయండి. ఏ పనితో ఎక్కువగా అటాచ్మెంట్ అస్సలు పెట్టుకోకండి. ఏదైనా మీరు అటాచ్మెంట్ పెట్టుకున్నట్లయితే ఆ పని మీకు చాలా పెద్ద భారం అవుతుంది. సో దాన్ని చేసిన తర్వాత వదిలేయండి. రిజల్ట్ వచ్చుద్దా రాదా శివ సంకల్పం. మీరు పని సరిగా చేశారా అది మీ సంకల్పం. ఓకే, ఇంకొక విషయం చెప్పాలంటే ఈ ఆర్థిక పరమైన విషయాల లోపల చాలా ఇంపార్టెంట్ ఒక మాట చెప్పబోతున్నాను. మీరే సంపాదన ఎంత ఉంది, మీరు ఎంత సంపాదించుతారో, ఎంత సంపాదించగలుగుతారో, మీ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అస్సలు మీ ఫ్రెండ్స్కి చెప్పకండి. అస్సలు మీ ఫ్రెండ్స్కి అస్సలు చెప్పకండి. చెప్తే ఏమవుతుంది, చెప్తే ఏమవుతుంది, చెప్పి చూడండి ఏమవుతుంది తర్వాత మీకు తెలుసుద్ది. కానీ చెప్పకూడదు, మీరు చెప్పకూడదు. సో దాన్ని మీరు ఎలా చెప్పాలి, ఏ ప్రకారంగా చెప్పాలి అది మీ ఊహకు వదిలేస్తున్నా. మీరు ఆ ప్రకారంగా చెప్పుకోండి. సమ్ టైమ్స్ చెప్తే బెటర్ అనిపించుద్ది, చెప్పకుండా బెటర్ అనిపించుద్ది. కానీ మీకు చెప్పినా చెప్పకున్నా బెటర్ అస్సలు కాదు. చెప్పకూడదు, చెప్పకండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కోసం చెప్తున్నా. అది ఏదైనా కావచ్చు, మీ ఫ్యామిలీలో ఉన్న అసెట్స్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు. అస్సలు ఎవరికి మూడో వ్యక్తికి తెలియకుండా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక రెమెడీ తప్పకుండా చేయండి ఈ నెల లోపల, 15 రోజుల లోపల. గణపతికి ప్రతిరోజు దర్శించడానికి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఊర్లో ఒక గణపతి దేవాలయం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు గణపతికి దర్శనం చేయడానికి వెళ్ళండి. అక్కడ ప్రతిరోజు గణపతికి దర్శనం చేయడానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 27 ప్రదక్షిణలు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే ప్రతి మంగళవారం ఆ గణపతికి సింధూరం అర్పణం చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే చేసుకోలేదో చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.